అసలు ఈ సిద్దిపేట మోడల్ ఏంటి? మోడల్ మోడల్ ఆ? సిద్దిపేట మోడల్. మరి బిగ్ బాస్ అగ్ని పరీక్షకు వెళ్ళినప్పుడు ఎందుకు ఎంటర్టైన్ చేయలేదు జనాలు? డైలాగ్ చెప్పమని నేను డైలాగ్ చెప్పిన. ఇంకా శ్రీముఖి గారు సిద్దిపేటలో ఉంటారు బాబు డైలాగ్ చెప్పింది. కాకపోతే నాకైతే వాళ్ళ జడ్జ్మెంట్ మొత్తం కూడా అన్ఫెయిర్ అనిపించింది మేడం. వాళ్ళతో మీకు ఏం పని? మీరు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలి. అవును. సో మీరేంటి ప్రూఫ్ చేసుకోవాలి, మీరేంటో మీరు ప్రూఫ్ Real చేసుకోవాలి. character. చేసుకున్నారా? ఎవరెవరిని మోసం చేస్తున్నారు మరి? ఎక్కువ అమ్మాయిలే ఈ మధ్య కాలంలో అమ్మాయిలే అబ్బాయిలు చేస్తారు. ఎందుకంటే భార్యలను అది భర్తలను భార్య చెప్తారు అనేది దానిపైన నేను మాట్లాడినా. మిమ్మల్ని ఎంతమంది మోసం చేశారు? ఎవరు చేయలేము మేడం, ఎందుకంటే నాకు ఇంతవరకు ఎవరు ప్రపోజ్ కూడా చేయలేదు. ఏంటి బిగ్ బాస్ అగ్ని పరీక్షలో మీరు ప్రపోజ్ చేశారంట? మేము కలిసి ర్యాంప్ వాక్ చేసినాము. ఇంకా అదంతా హోటల్ కూడా మాకు 2 days అగ్ని పరీక్ష షూట్ అప్పుడు హోటల్ ఇచ్చారు. హోటల్లో కూడా నాకు పెళ్ళి ఆమె తను బిగ్ బాస్ నుంచి రాగానే ర్యాలీ ఇస్తాం. ఈ మాట వింటే ఆమె ఏమవుతుందేమో నాకు. ఆమె మాట్లాడింది కరెక్టే కదా, సో ఎందుకు అన్ఫేర్ అనిపించింది చెప్పండి. ఇప్పుడు మీరు హౌస్ లోకి వెళ్ళి నేను సిద్దిపేట మోడల్ అనగానే ఎవరు నవ్వరు కదా, మరి నవ్వాలి అంటే ఎంటర్టైన్ చేయాలి. సో ఇప్పుడు మీరు ఎంటర్టైన్ చేస్తే మేము నవ్వాలి. ఇప్పుడైతే నేను అనుకుంటున్నా, ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అది టాప్ ఎగ్జామినేషన్ హాల్లోకి వచ్చేంత వరకు పేపర్ ఎంత టాప్ సీక్రెట్, నా ఎంటర్టైన్మెంట్ అనేది బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ నేను ఇస్తాను. ఇది బిగ్ బాస్ హౌస్ అండి. ఇప్పుడు మీరు బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు, ఏం చేద్దాం, ఏం చేస్తారు ఒకసారి చేసి చూపించండి. అదే ఫుల్ ఫన్ అయిన ఎంటర్టైన్మెంట్, టాస్క్లు బాగా ఆడడం. మీకు అనిపించిందా? సో తన టాలెంట్ చూపించుకున్నాడు అనిపించిందా మరి మీకు? వచ్చింది కాబట్టి నేను కామెంట్ చేయలేను. మీరు సెలబ్రిటీ కదా, సో బిగ్ బాస్ నుంచే కాల్ కావాలి, మీరు బిగ్ బాస్ కి వెళ్ళడం కరెక్ట్ కాదేమో కదా. యాక్చువల్లీ సెలబ్రిటీ కేటగిరీలో ప్రొఫైల్ పంపించేది ఉండదు, బహుశా కామన్ మ్యాన్ కేటగిరీలో పంపించిన వాళ్ళు ఆ విధంగా రిజెక్ట్ చేసింది మేడం. ఇందాకే ఫస్ట్ నేను సెలబ్రిటీని అని అన్నారు, మళ్ళీ సెలబ్రిటీలకు ఏ మాత్రం తక్కువ అంటే ఇప్పుడు మీరు సెలబ్రిటీ కాదా? ఇప్పుడు అంటే మీరు సెలబ్రిటీనా కాదా? మీ సిద్దిపేట కాదా? సిద్దిపేట ఫారెన్ సిద్దిపేటనా? తెలుగు రాదా మీకు? వచ్చి మరి ఎందుకు మంచిగా మీ వాళ్ళు కూడా చూస్తారు కదా, మీ వాళ్ళు కూడా తెలుగులో మాట్లాడచ్చు. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. తెలుగులోనే మాట్లాడతా. సో ఫస్ట్ మీది వైరల్ అయిన వీడియో సిద్దిపేటకి ఎప్పుడు వచ్చాము? పోకిరి స్పూఫ్ సిద్దిపేటకి ఎప్పుడు వచ్చాము? కమర్షియల్ చూసాం. మంచిగా చెప్పండి, డైలాగ్ ఎందుకు అంత కట్టు ముక్కలు చేసి పడేస్తున్నారు? మీ డైలాగే కదా, వేరే హీరోస్ చెప్పమన్నట్లేదు. సిద్దిపేట మోడల్ సెలబ్రిటీ అంటే ఇప్పుడు డైలాగ్ చెప్పాలి. పోకిరి స్పూఫ్ చేశాను. మంచిగా చెప్పట్లే మీరు. గుర్రం కంటే వేగంగా దూసుకుపోయేది ఈ సిద్దిపేట మోడల్. నేను డైలాగ్ కొడితే అదోలా ఉంటుందని వాళ్ళు వీళ్ళు చెప్పడం నాకు కూడా తెలియదు. గుర్రం కంటే వేగంగా దూసుకుపోయేది ఈ సిద్దిపేట మోడల్ కదా. నిజంగానే అదేలా డైలాగ్ అనేది. మీరు అంటే ఇప్పుడు నార్మల్ ఎవరైనా బిగ్ బాస్ అగ్ని పరీక్షకు వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూస్ ఇచ్చారు, వాళ్ళ ఒపీనియన్ షేర్ చేసుకున్నారు, ఓకే. బట్ మీరు కృష్ణకాంత్ పార్క్ దగ్గర బైట్స్ ఎందుకు ఇచ్చారు? బట్ అక్కడ ఇవ్వడం కరెక్ట్ కాదు అనిపించింది మరి మీకు? నాకైతే కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే మీరు బిగ్ బాస్ అగ్ని పరీక్షకు వెళ్ళారు, అంత పెద్ద సెలబ్రిటీ కృష్ణకాంత్ పార్క్ దగ్గరికి వెళ్ళి బైట్స్ ఇవ్వడం అంటే కరెక్ట్ కాదు కదండి. అంటే మీ వాల్యూని మీరే తీసుకున్నట్టు అనిపించలేదా? ఫ్యాన్స్ కూడా హర్ట్ అవుతారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఇహా. నేను మీ షమిత. ప్రజెంట్ మనతో పాటు బిగ్ బాస్ అగ్ని పరీక్షకు వెళ్ళి బట్ సెలెక్ట్ అవ్వకుండా వెనకకు వచ్చారు. సో అంటే చాలా రీల్స్ చేసి సో ఫేమస్ అయ్యారు, అండ్ అక్కడ కూడా ఫేమస్ అవుదాం, ఇంకా జనాలకి తెలుద్దామని వెళ్ళారు. బట్ ఏం జరిగింది ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో పాటు అయితే సిద్దిపేట మోడల్ సో మనతో పాటు ఉన్నారు. సో ఏంటి ఒకసారి ఏం జరిగింది జర్నీ తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. బిగ్ బాస్ చూసారా నిన్న? చూసినా మేడం. ఎలా అనిపించింది? ఇంకా నాకు డిసప్పాయింట్మెంట్, ఎందుకంటే నేను సెలెక్ట్ అవ్వలే కాబట్టి ఇంకా కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళాను. ఓకే. సో బిగ్ బాస్ హౌస్లోకి కొంతమంది వెళ్ళారు, కొంతమంది రిటర్న్ అయ్యారు కదా. సో అక్కడ స్టేజ్ వరకు వెళ్ళిన వాళ్ళు కూడా, సో అందులో వెళ్ళిన వాళ్ళు కరెక్ట్గానే వెళ్ళారు, వీళ్ళని సెలెక్ట్ చేశారు, ఓకే అనిపించిందా మీకు? కొందరు అనిపించలే, కాకపోతే కొందరు అయితే శ్రీజ బెస్ట్ అనిపించింది నాకు. తను బాగా అంటే టాస్క్ ఆడగలదు, ఫైర్గా మాట్లాడగలదు, షీఈ్ ఓకే అప్ టు ద మార్క్. కానీ మిగతా వాళ్ళను కామెంట్ చేయలేను, కానీ నేను వెళ్తే ఇంకా వేరే ఫన్ నెక్స్ట్ లెవెల్ ఇద్దును, టాస్క్లు బాగా ఆడగలను, నేనే ఒక టీఆర్పీ లాగా పనిచేద్దాను.
ఓకే. సో మీరు వెళ్తే టాస్క్‌లు బాగా ఆడేవాడిని. సో మంచిగా ఎంటర్‌టైన్ చేసేవాడిని. మరి 'బిగ్ బాస్' అగ్ని పరీక్షకి వెళ్ళినప్పుడు ఎందుకు ఎంటర్‌టైన్ చేయలేదు జనాలని? అవును, ఇది ఎగ్జాక్ట్లీ క్వశ్చన్ మేడం. ఎందుకంటే వాళ్ళు ఎంటర్టైన్ చేస్తే ఏం చేయాలనుకుంటున్నాను స్టేజ్ ఎక్కగానే మేడం నవదీప్ గారు అన్నారు, "నువ్వు కామన్ మ్యాన్లు అని చెప్పి సెలబ్రిటీలను పిలుస్తున్నారు ఏంటి" అన్నాడు నన్ను. హ్మ్. అంతేకాకుండా అభిజిత్ గారు ఏమన్నారంటే, "ఇప్పుడే జనాలు నీతో ఫోటోలు దిగుతుర్రు, హౌస్లోకి వస్తే వచ్చి బయటకు వెళ్తే మాతో దిగే వాళ్ళు కూడా నీతో దిగుతారు" అని ఇట్లా అన్నారు మేడం. ఇంకా డైలాగ్స్ చెప్పమంటే నేను డైలాగ్స్ చెప్పిన. ఇంకా శ్రీముఖి గారు సిద్దిపేటలో ఉంటారు బాబు డైలాగ్ చెప్పింది. కాకపోతే నాకైతే వాళ్ళ జడ్జ్‌మెంట్ మొత్తం కూడా అన్‌ఫెయిరే అనిపించింది మేడం. హ్మ్. ఓకే. ఎందుకంటే ఓ రీజన్ చెప్పి రిజెక్షన్ చేసినా ఏమనిపియది. కానీ అదంతా అన్‌ఫెయిర్ ఉంది మేడం. వరస్ట్ జడ్జ్‌మెంట్. సో సెలబ్రిటీని ఎందుకు తీసుకొచ్చారు కామన్ పీపుల్స్ దాంట్లో అనేసి అన్నారు. అవును మేడం. మరి మీరెందుకు వీడియో చేసి పెట్టారు? అంటే ఎందుకు అప్‌లోడ్ చేశారు? నేను 'బిగ్ బాస్'కి వెళ్ళాలని. మీరు సెలబ్రిటీ గదా! సో 'బిగ్ బాస్' నుంచే కాల్ రావాలి. మీరు 'బిగ్ బాస్'కి వెళ్ళడం కరెక్ట్ కాదేమో గదా! అవును, అది కరెక్టే. సెలబ్రిటీలకు వాళ్ళకి కాలొస్తది. వచ్చిన అవును రావాలి వాస్తవానికి గానీ, ఇంకా నేనే ట్రై చేసిన. ఇంకా కామన్ మ్యాన్ కేటగిరీలో ట్రై చేసిన. హ్మ్. యాక్చువల్‌గా సెలబ్రిటీ కేటగిరీలో ప్రొఫైల్ పంపించేది ఉండేమో బహుశా. కామన్ మ్యాన్ కేటగిరీలో పంపించిన వాళ్ళు ఆ విధంగా రిజెక్ట్ చేసారు మేడం. ఇంకా హోప్‌ఫుల్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఛాన్స్ ఉంటే చూద్దాం. అవ్వాలని కోరుకుందాం. అవ్వకుంటే నెక్స్ట్ సీజన్ ఇంకా. అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీకి వెళ్తారని ఫిక్స్ అయ్యారా? ఛాన్సెస్ ఇస్తే బెటరే. ఎందుకంటే నా వల్ల షో మామూలు టీఆర్‌పీ రాదు. హ్మ్. దూసుకెళ్తది టీఆర్‌పీ. ఓకే. సో టీఆర్‌పీ వస్తది అంటున్నారు. అవును. సిద్దిపేట మోడల్ కనబడితే ఖతం. ఎందుకంటే నాకు బయట మంచి ఆదరణ ఉంది. హ్మ్. అది ఇంకా అది అంటే హౌస్‌లోకి వెళ్తే ఇంకా డబల్ అయితది. నా ఫేమ్ అనేది ఇంకా రెట్టింపు అయితది. అని అంతేకాకుండా టీఆర్‌పీ బాగొస్తది. సిద్దిపేట మోడల్ ప్రెజెన్స్ వేరే ఉంటది మేడం. ఓకే. సో ఏంటి అసలు ఏం చేశారు మరి మీరు స్టేజ్ పైన? స్టేజ్ పైన అదే మేడం డైలాగ్స్ చెప్పమంటే డైలాగ్స్ చెప్పిన. ఏ అరిచేతులు అడ్డు పెట్టి సూర్యుడిని ఆపలేవు. హ్మ్. బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో టాలెంట్‌ని ఆపలేవని నేను డైలాగ్ కొట్టినా కదా! వాళ్ళు నన్ను ఆపేసారు. లోపలికి వెళ్ళింది. ఓకే. ఇది కరెక్ట్ ఏమో వాళ్ళు మిమ్మల్ని ఆపేయడం. కామెంట్స్ పెట్టి ఎవరు నన్ను ఆపలేరు అని అంటే, సో నేను అసలు 'బిగ్ బాస్'లోకే రానియమనేసి వాళ్ళు ఆపారు. అవును. సో మరి 3 మెంబర్స్ జడ్జెస్ కూడా సో రెడ్ ఇచ్చారు. అవును. ఒక్కరు కూడా గ్రీన్ ఇవ్వలేదు అట్‌లీస్ట్. అవును. సో ఏమనిపించింది మరి మీకు? అదే బాధ అనిపించింది. ఎందుకంటే వీళ్ళు కావాలని అసలు సెలెక్ట్ చేస్తలేరా మరి? హ్మ్. కొంచెం లుక్స్ ఉండి హ్మ్. మంచిగా కనబడితే అట్లా. సెలబ్రిటీ కదా మీరు. మళ్ళీ లుక్స్ ఎందుకు మీకు? సెలబ్రిటీ అందుకే వాళ్ళు అన్నారు కదా మేడం. మేము కామన్ మ్యాన్‌గా పరిగణలోకి తీసుకోము. నువ్వు సెలబ్రిటీ అంటే బహుశా ఓకే. సెలబ్రిటీ కేటగిరీలో నా ప్రొఫైల్ పంపించేది ఉండేనేమో. ఈసారి ఇంకా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ సారి సెలబ్రిటీ కేటగిరీలో పంపించాలి. సో 'బిగ్ బాస్ 10లో ఉంటారా అయితే మీరు? 10లో ఇప్పుడు వైల్డ్ కార్డ్ అయితే వైల్డ్ కార్డ్ ఫార్చునేట్‌లీ వైల్డ్ కార్డ్ అయితే ఓకే. హ్మ్. అవ్వాలని కోరుకుందాం. లేకుంటే నెక్స్ట్ సీజన్. ఓకే. సో అసలు 'బిగ్ బాస్' అగ్ని పరీక్ష వరకు వెళ్తారని అనుకున్నారా మీరు? అనుకున్నా. అంటే ప్రొఫైల్ లాస్ట్ టైమ్ ఇంతకుముందు పల్లవి ప్రశాంత్‌ను పంపించిన నాజీమ్ అన్న హ్మ్. తను ముగ్గురిని రిఫర్ చేశాడు. నన్ను ఇంకా తమ్ముడు లక్కీ అని ఇంకో సయ్యద్ అబ్బు అని. హ్మ్. మా 3 ప్రొఫైల్స్ పెట్టిండు గానీ ముగ్గురం ఒక్కొక్క స్టేజ్‌లో రిజెక్ట్ అయిపోయాం. తమ్ముడేమో గ్రూప్ డిస్కషన్, నేనేమో స్టేజ్ పైనకెళ్ళి రిజెక్ట్ అయినా. సయ్యద్ అబ్బు ఏమో స్టేజ్ పైనకొచ్చి అది బిర్యానీ టాస్క్ తిని బరువు పెరగమంటే తను పెరగలే. హ్మ్. అట్లా తను ఫోన్ పగలగొట్టమంటే పగలగొట్టలేదు. తను ఆ విధంగా రిజెక్ట్ అయింది. ముగ్గురం రిజెక్ట్ అయ్యేసరికి నజీమ్ అన్న కూడా కొంచెం బాధపడ్డాడు. అంటే ముగ్గురు ప్రొఫైల్ పంపిస్తే ముగ్గురిది అవ్వలేదని. అసలు ఈ సిద్దిపేట మోడల్ ఏంటి? సిద్దిపేట మోడల్ అంటేనే సిద్దిపేట. సిద్దిపేట మోడల్ అంటేనే సిద్దిపేట అంటే సిద్దిపేట మోడల్. తెలంగాణ రాష్ట్రంలో హల్చల్ సిద్దిపేట మోడల్ అంటే. హ్మ్. ఫస్ట్ స్టార్టింగ్ కొమర్షియల్ దగ్గర పనిచేసేవాడిని మేడం. కొమర్షియల్ దగ్గర పనిచేసినప్పుడు నాకనిపించింది అసలు ఏమన్నా కొమర్షియల్ చాలా మందికి తెలిసేలాగా చేద్దాం. నాలో ఎలాగో కామెడీ యాంగిల్ ఉంది. కొంచెం హ్మ్. ఫన్ జనరేట్ చేసి ఫన్‌తో కూడిన కంటెంట్ ఇచ్చి మంచిగా ప్రమోట్ చేద్దాం అన్నప్పుడు దెన్ ది వెరీ ఫస్ట్ డైలాగ్ ఏం చెప్పిండంటే సిద్దిపేటోళ్ళు అంటారా బాబు. దట్ డైలాగ్ వెన్ నైస్‌లీ అక్రాస్ ద వరల్డ్ మంచి కనెక్ట్ అయింది అది. చాలా హ్మ్. మందికి ఎవ్రీవన్ కనెక్టెడ్ విత్ దట్ లైన్. హ్మ్. ఇంకా తర్వాత వరుసగా వచ్చేసి నెక్స్ట్ పోకిరి స్పూఫ్ చేశాను. అంటే సిద్దిపేటకి ఎప్పుడు వచ్చామన్నది కాదని కొమర్షియల్ చూసామా లేదా అని. హ్మ్. అండ్ దెన్ ఇంకా బ్యాడ్ కామెంట్స్ వచ్చినప్పుడు బ్యాడ్ కామెంట్స్‌కి సంబంధించిన డైలాగ్. హ్మ్. ఇంకా అవన్నీ బాగా చేశాను. చాలా మందికి మంచిగా కనెక్ట్ అయినాయి. ఇంకా అందరూ కూడా సిద్దిపేట మామూలుగా ఆదరించారు. కొమర్షియల్‌కు వచ్చే సందర్శకులు కూడా వీఆర్ నాట్ జస్ట్ కమింగ్ టు ఎక్స్‌ప్లోర్ ద బ్యూటీ ఆఫ్ కొమర్షియల్ లేక్ బట్ వీఆర్ హియర్ టు మీట్ యూ ఎస్పెషల్లీ నిన్ను కలవడానికి వచ్చినాం.
అండ్ యువర్ కంటెంట్ ఈస్ అబ్సల్యూట్లీ నైస్ అండ్ మా చిన్నారులు సైతం ఎంజాయ్ చేస్తారు అని నా భుజం తట్టి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ వాళ్ళ ఒపీనియన్ చెప్పేవాళ్ళు. నాకు చాలా హ్యాపీగా అనిపించేది. అలాంటప్పుడే నా మైండ్లో ఒక ఆలోచన ఏమొచ్చిందంటే ఈ ఎంటర్టైన్మెంట్ చాలామందికి చేరువవ్వాలంటే బిగ్ బాస్ అనేది ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ అని. దెన్ ఐ స్టార్టెడ్ ట్రయింగ్ ఫర్ బిగ్ బాస్ అండ్ సీజన్ 7లో అవ్వలేదు, 8లో కూడా అవ్వలేదు, ఇంకా 9లో 3 minutes వీడియో పంపించండి అని వాళ్ళు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఐ సెంట్ 3 minutes వీడియో ఎందుకు బిగ్ బాస్ రావాలనుకుంటారు అనేది. దెన్ ఐ సెలెక్టెడ్ ఫర్ నెక్స్ట్ రౌండ్ యాజ్ వెల్, అంటే జూమ్ కాల్ ఇంటర్వ్యూ అండ్ దెన్ మన ఇది గ్రూప్ డిస్కషన్ టాపిక్ ఇచ్చారు. బాగా మాట్లాడినాడు ఆ టాపిక్ పైన కూడా. అమ్మాయిలు అబ్బాయిలను ఎక్కువ మోసం చేస్తారా, అబ్బాయిలు అమ్మాయిలను ఎక్కువ మోసం చేస్తారా అనే టాపిక్ పైన. దెన్ ఐ సెలెక్టెడ్ ఫర్ నెక్స్ట్ రౌండ్ యాజ్ వెల్, మన అగ్ని పరీక్ష. దెన్ అక్కడ రిజెక్ట్ అయింది. ఓకే, సో ఎవరెవరిని మోసం చేస్తున్నారు మరి ఎక్కువ అమ్మాయిలే, ఈ మధ్య కాలంలో అమ్మాయిలే అబ్బాయిలను చేస్తారు. ఎందుకంటే భార్యలను అది భర్తలను భార్యలు చంపుతారు అనేది దానిపైన నేను మాట్లాడినా. మిమ్మల్ని ఎంతమంది మోసం చేశారు? ఎవరు చేయలే మేడం, ఎందుకంటే నాకు ఇంతవరకు ఎవరు ప్రపోజ్ కూడా చేయలే. ప్రపోజ్ చేయాలని కోరుకుంటున్నా, ఎవరు చేయలేదు. ఏంటి బిగ్ బాస్ అగ్ని పరీక్షలో మీరు ప్రపోజ్ చేశారంట? అవును మేడం, శ్రీజాకి ప్రపోజ్ చేసి. ఎందుకంటే గ్రూప్ డిస్కషన్ అప్పుడు తను తినేటప్పుడు వైల్ వీఆర్ హ్యావింగ్ లంచ్ అప్పుడు కలిసాము. తను చాలా బాగా మాట్లాడింది, అంటే ఫైర్గా మాట్లాడింది. అండ్ దెన్ గ్రూప్ డిస్కషన్లో కూడా 10 మెంబర్స్ గ్రూప్ యాక్చువల్గా. మా 10 మెంబర్స్లో తను ఒక్కరు. ఇంకా మేము కలిసి ర్యాంప్ వాక్ చేసినాం. ఇంకా అదంతా హోటల్ కూడా మాకు 2 days అగ్ని పరీక్ష షూట్ అప్పుడు హోటల్ ఇచ్చారు. హోటల్లో కూడా తనతో మంచి కన్వర్జేషన్ జరిగినాయి. ఇంకా అట్లా నేను ప్రపోజ్ చేస్తే తను అంటే సరదాగా తీసుకుంది, ఫన్గా తీసుకుంది. ఓకే, మీరు రియల్గానే చేశారా మరి? నేను రియల్, అక్కడ జరిగిందంతా ఫన్నే, నేను ఏది సీరియస్ తీసుకోను అని తను చెప్తే నీకు ప్రపోజ్ చేసింది మాత్రం సీరియస్ అని నేను చెప్పిన. దెన్ ఆమె సరదాగా తీసుకుంది, ఎందుకంటే మంచిగా నైస్ హ్యూమన్ బీయింగ్, తేలికగా తీసుకుంది. బట్ మంచిగా ది బెస్ట్ ఫ్రెండ్షిప్, మంచి ఫ్రెండ్షిప్ మేడం. ఓకే, సో మీ ఇన్స్టాలో మరి రీల్ చేశారు కదా ఇంకో అమ్మాయితో, అగ్ని అనే అమ్మాయితో? జస్ట్ రీల్ కొరకు మాత్రమే మేడం, జస్ట్ యాక్టింగ్. ఇంకా మా కో కంటెస్టెంట్స్ కామెంట్ చేసారు ఏంటంటే మా చెల్లెకు నువ్వు మోసం చేస్తున్నావు, ఇట్లా దెన్ ఐ రిప్లై లైక్ యూనో, అంటే ఇట్లా తను మీ చెల్లె, నేను నా హార్ట్ మాత్రం మీ చెల్లె దగ్గరనే ఉంది, ఇది జస్ట్ ఫర్ రీల్ కొరకు యాక్టింగ్ అండి, అండ్ నేను శ్రీజాకి అన్యాయం చేయట్లే అని ఇట్లా. మరి శ్రీజ బయటకు వచ్చినాక ఏమంటదో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. తను ఒప్పుకుంటే వైజాగ్ అల్లుడు అవుదామని అనుకున్నా, కానీ ఏమో మేడం తను ఇంకా చాలా సరదాగా ఫన్ గా తీసుకుంది. ఒప్పుకుంటే మాత్రం సిద్దిపేట మోడల్ వైజాగ్ అల్లుడు. థ్యాంక్ యూ మేడం, అది నిజం అవ్వాలని కోరుకుందాం. సో నవదీప్, బిందు. అవును మేడం, నవదీప్ అదే నీకు ఈ ప్లాట్ఫామ్ సక్సెస్ అవ్వవు అభిజిత్ అన్నాడు కదా, సో నువ్వు ఇక్కడికి రావడం కరెక్ట్ కాదు, ప్లాట్ఫామ్ కరెక్ట్ గా చూస్ చేసుకున్నది అనేసి. అప్పుడు ఏమనిపించింది మరి మీకు? అది రాంగ్ అనిపించింది వాళ్ళ స్టేట్మెంట్. ఎందుకంటే ఇఫ్ దెర్ ఈజ్ నో, ఏదైనా టాస్క్ ఇచ్చి యూ నీడ్ టు సే, అంటే ఓకే ఇది అవ్వలేదు, నువ్వు యూఆర్ అన్ఫిట్ అని ఇట్లా చెప్పాలి. బేస్డ్ ఆన్ ఎనీ పారామీటర్ ఏదో జడ్జ్ చేయాలి. కానీ అది ఏం లేదు, డైరెక్ట్లీ నీకు ఇది అవ్వదు, నువ్వు సక్సెస్ అవ్వవు, నీ ప్లాట్ఫామ్ కాదు అంటే మీరు అక్కడ కూర్చొని ఏ విధంగా జడ్జ్ చేస్తారు, మరి మీకు ఎట్లా ఎలిజిబిలిటీ ఉంది అని నేను అక్కడే అడగాల్సింది ఫైర్గా. కానీ అక్కడ నోరు మూసుకొని వాకౌట్ చేసిన. అసలు అక్కడ కూడా ఫైర్ అవుతే బాగుండేమో. నేను ఏంటంటే సింపతి, ఎంటర్టైన్మెంట్, ఎమోషనల్గా సింపతి అనేది ఎమోషనల్గా క్యారీ ఫార్వర్డ్ చేసిన, ఎంటర్టైన్మెంట్ ఇస్తా అని చెప్పిన. కాకపోతే ఫైర్ అనేది చూపించకపోవడం అనేది మైనస్ అయిందేమో బహుశా. అంటే మీరు మాస్క్ వేసుకొని ఉన్నారు అగ్ని పరీక్షలో? మరి మాస్క్ ఏం వేసుకోలేదు, కానీ ఫైర్ అంటే ఎందుకు నన్ను రిజెక్ట్ చేస్తారు? ఇప్పుడు ఎలా ఉన్నామో చూపించేదే కదా బిగ్ బాస్ అంటే. మరి అగ్ని పరీక్షలో మీరెందుకు, సో ఎందుకులే అనుకోవడం ఎందుకు జరిగింది? ఫైర్ అవ్వాల్సిందేమో కదా, మీ క్యారెక్టర్ అదే కదా, ఫైర్ అవ్వాల్సింది కదా. అవును మేడం, శ్రీజ కూడా బాగా అడిగింది. అభిజిత్ రెడ్డి ఇవ్వగానే నువ్వు నాకు భయపడి రెడ్డి ఇస్తున్నావు అని అన్నది కదా మేడం. అట్లా నేను కూడా ఫైర్ అయ్యి అడగాల్సింది, కానీ ఇంకా డిసిప్లైన్గా వాకౌట్ చేసిన. యాక్చువల్గా ఫైర్ అయితే ఏమైనా ప్లస్ పాయింట్ అయ్యేది. ఓకే, సో ఎందుకు మరి ఎమోషనల్గా మీరు అలా చేశారు? వాళ్ళని ఎమోషనల్ ఎందుకు చేశారు? అంటే సింపతి కోసమా? సింపతి వర్కౌట్ అవుతుందేమో అనుకున్నా. అంటే సింపతి కొరకు అని కాదు, కానీ నా గ్రౌండ్ రియాలిటీ చెప్పిన. అంటే నేను ఇట్లా పని చేసిన, ఇక్కడ నా రియల్ క్యారెక్టర్ గురించి చెప్పిన వాళ్ళకు. కానీ ఈవెన్ దో నాకు అనిపించింది వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూస్తే కూడా అన్ఫేర్గా, వాళ్ళ రిజెక్షన్ మొత్తం అన్ఫేర్ అనిపించింది.
అంటే మీకు ఒక్కరికి అన్ఫేర్ అనిపించిందా లేకపోతే అందరికి అలానే చేశారనిపించిందా? మిగతా వాళ్ళ గురించి ఐ డోంట్ జడ్జ్ మేడం, ఎందుకంటే వాళ్ళు నేను అంత అప్ టు ద మార్క్ కంప్లీట్గా వీడియో ఏం చూడలేదు. కానీ నా విషయంలో మాత్రం నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే ఏంటంటే కామెంట్లు మీరు కూడా అక్కడే ఉన్నారు కదా, స్టేజ్ దగ్గరే ఉన్నారు కదా, వాళ్ళు స్టేజ్ పైనకి వచ్చినప్పుడు మీరు అక్కడే ఉన్నారు. సో జడ్జ్మెంట్ ఇచ్చినప్పుడు మీకు అనిపించాలి కదా, అరే కరెక్ట్ కాదేమో వీళ్ళు మాట్లాడేది అని. కరెక్ట్ అంటే మిగతా వాళ్ళ గురించి కాదు కానీ నాదైతే ఎట్లుండంటే అటెన్షన్, అందరి అటెన్షన్ గ్రాప్ చేసి నేనే పోతా హౌస్లోకి, నేనే విన్నర్ అవుతా అని ఇంకేదో కలలు కన్నా థింక్ బిగ్ ఏం డ్రీమ్. చేద్దాం అనుకున్నారు హౌస్ లోకి వెళ్ళిన తర్వాత అసలు? అదే మేడం, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంటర్టైన్మెంట్. ఇది బిగ్ బాస్ హౌస్ అండి, ఇప్పుడు మీరు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారు, ఏం చేద్దాం, ఏం చేస్తారు ఒకసారి చేసి చూపియండి మాకు. చేసి అంటే అదే ఫుల్ ఫన్ అయిన ఎంటర్టైన్మెంట్, టాస్క్లు బాగా ఆడడం, ఇట్లా పెర్ఫార్మెన్స్ అనేది డిఫరెంట్గా యూనిక్గా ఇచ్చి. సరే ఇప్పుడు మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి మరి, నవ్వాలి ఇప్పుడు మేము, వీడియో చూసే వాళ్ళు కూడా నవ్వాలి. థ్యాంక్ యూ మేడం. అదే డైలాగ్ చెప్పండి మేడం. సిద్దిపేట మోడల్ కాకుండా మీరు ఎంటర్టైన్ చేయాలి. ఓన్లీ సిద్దిపేట మోడల్ అంటేనే కాదు కదా, సో అవును, ఇదే లైన్ చెప్పింది శ్రీముఖి గారు, సేమ్ మీరు ఈ లైన్ అన్నారు, హౌస్ లోకి వెళ్ళి సిద్దిపేట మోడల్ అంటావా అన్నది. మరి కరెక్టే కదా, ఆమె మాట్లాడింది కరెక్టే కదా. సో ఎందుకు అన్ఫేర్ అనిపించింది చెప్పండి? ఇప్పుడు మీరు హౌస్ లోకి వెళ్ళి నేను సిద్దిపేట మోడల్ అనగానే ఎవరు నవ్వరు కదా, మరి నవ్వాలి అంటే ఎంటర్టైన్ చేయాలి. సో ఇప్పుడు మీరు ఎంటర్టైన్ చేస్తే మేము నవ్వాలి. ఓకే, ఇప్పుడైతే నేను అనుకుంటున్నా, ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అది టాప్ ఎగ్జామినేషన్ హాల్లోకి వచ్చేంత వరకు పేపర్ ఎంత టాప్ సీక్రెట్, నా ఎంటర్టైన్మెంట్ అనేది బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ నేను ఇస్తా. అది ఏంటి బిగ్ బాస్ సారీ సిద్దిపేట మోడల్ అనేసా? సిద్దిపేట మోడల్ కాదు, ఇంకా మంచి కంటెంట్స్ ఉన్నాయి, అదిరిపోయే కంటెంట్స్, అవి ఇప్పుడే రివీల్ చేయొద్దని. అంటే ఇక్కడ తెలిసిపోతుంది మీరు గేమ్ ఆడుతున్నారు అనేసి, ఒరిజినాలిటీ లేదు కదా మేడం. ఒరిజినాలిటీ అంటే అదే మేడం, కాకపోతే మంచి ఫన్ టాస్క్లు ఆడి విన్నర్ అవ్వడానికి అయితే ప్రయత్నించేవాడిని మేడం. ఓకే, సో ఇప్పుడు నేను ఒక టాస్క్ చేస్తారా మరి? చేశాను. ఇప్పుడు మీతో పాటు 2 మెంబర్స్ ఉన్నారు కదా, సో అందులో ఒకరికి కాల్ చేసి సో బిగ్ బాస్ జడ్జిమెంట్ ఎలా అనిపించింది మీకు అనేసి అడుగుంది. నేను చేసింది, నన్ను రిజెక్ట్ చేశారు కదా, నన్ను చేయడం కరెక్టేనా, ఇన్ కేస్ నేను బిగ్ బాస్ హౌస్లో ఉంటానా లేదా, నువ్వేమనుకున్నావు అనేసి అడగండి ఒకసారి, ఏం చెప్తారో చూద్దాం. ఇది టాస్క్ అనుకోండి, బిగ్ బాస్ టాస్క్ ఇస్తుంది మీకు ఇప్పుడు, నేనే బిగ్ బాస్ అనుకోండి. కానీ ఇంకో విషయం, బిగ్ బాస్ హౌస్లో ఇంకోటి ఏం చేస్తారని అడిగారు కదా, అది లవ్ ట్రాక్ కూడా ప్లాన్ చేసిన నేను. అది కాదు, టాపిక్ డైవర్ట్ చేయొద్దు, ఇప్పుడు టాస్క్ అది ఫన్నీగా ఉంటుంది కదా. సరే మేడం, ఇప్పుడు కాల్ చేసి ఏంటి మేడం టాస్క్? బిగ్ బాస్ హౌస్లోకి నేను వెళ్తే నీ రియాక్షన్ ఏంటి, అసలు నన్ను ఎందుకు జడ్జెస్ సెలెక్ట్ చేయలేదు అనేసి అడగండి. మేడం ఇక నేను ఇంటర్వ్యూలో ఉన్నా, అయితే ఇంటర్వ్యూలో అని ఎందుకు చెప్తారు? అయ్యో సారీ. ఓకే, అయితే ఆ కాల్ కట్ చేయండి, డైరెక్ట్ మాట్లాడాలి. ఇంకో మీతో పాటు ఇంకిద్దరు ఉన్నారు, ఒక బ్రదర్ మీ ముగ్గురిని సజెస్ట్ చేశారని చెప్పారు కదా, సో ఇంకిద్దరు ఉన్నారు కదా, ఆ ఇద్దరిలో ఒక్కరికి చేయండి కాల్. ఓకే, సయ్యద్ అబ్బు. ఓకే, తను యాక్చువల్గా నాది అవుతుంది అనుకోండు. ఓకే, తనది అంటే తన ప్రొఫైల్ కంటే నా పైన నమ్మకం ఎక్కువ ఉండే, కానీ ఇంకా మెన్షన్ చేయొద్దు. అయితే బిగ్ బాస్ కు నేను అగ్ని పరీక్షలో రిజెక్ట్ అవ్వడం నీకు బాధ అనిపించిందా? ఓకే, బాధ అనిపించింది. అంటే నేను బిగ్ బాస్ హౌస్ లో ఉంటే ఎంటర్టైన్మెంట్ ఎలా ఉండేది బ్రో? అది ఎంటర్టైన్మెంట్ అనేది సిచ్యువేషన్ బట్టి చెప్పగలం బ్రో, మనం ఇప్పుడే చెప్పలేం కదా. ఓకే, కానీ బిగ్ బాస్ నన్ను రిజెక్ట్ చేయడం కరెక్టేనా? బిగ్ బాస్ నిన్ను రిజెక్ట్ చేయడం కష్టం అంటే వాళ్ళ జడ్జిమెంట్ ఏముంది దాన్ని బట్టి నేను చెప్పగలను, కానీ చెప్పలేను కదా. వాట్ ఐఎమ్ ఆస్కింగ్, యు నో దట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ లో ఐ థింక్ యూ షుడ్ డిజర్వ్ అట్లీస్ట్ వన్ ఛాన్స్. Okay, thank you, Abu Anna. This is what I would like to listen, and thanks for all your support. Hello. Yeah, hello, hi. Hi అండి. Hi Shanvita, hi. సో సిద్దిపేట మోడల్ గారిని రిజెక్ట్ చేయడం కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా?
అసలు నాకు తెలిసి అట్లీస్ట్ అక్కడ వచ్చిన వాళ్ళందరికి ఇచ్చారు కదా ఛాన్స్, అట్లీస్ట్ ఒక ఛాన్స్ అయినా ఇచ్చుంటే పోయి ఉండేది అనిపించేది నాకు. బికాస్ ఐ డోంట్ వాంట్ టు సే దిస్ స్టేట్మెంట్, బట్ ద థింగ్ ఈజ్ లైక్ వాళ్ళందరూ జస్ట్ ఒక పర్టిక్యులర్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ని యూజ్ చేసుకోవడానికి మాత్రమే పిలిచారు, అది అయిపోయింది పంపించారు. బట్ ఐ ఫీల్ సమ్వేర్ కి హీ డిజర్వ్ అట్లీస్ట్ వన్ ఛాన్స్. ఓకే, సో నేను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది, సో వైల్డ్ కార్డ్ ఎంట్రీలో నేను వెళ్ళే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. సో మరి వెళ్తారని అనుకుంటున్నారా మీరు? నిజం చెప్పాలంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి నాకేం ఐడియా లేదండి. బికాజ్ ఈ వైల్డ్ కార్డ్ డిస్కషన్ అనేది ఇంకా ఇంతవరకు ఏమీ తెలియదు కదా, అది మేము కాల్ తీసుకోలేము కదా. సో వీ కాంట్ సే ఇట్. సో యాజ్ ఆఫ్ నౌ ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దిస్. బట్ ఇఫ్ హీ గోస్ ఐ విల్ బి లైక్ హ్యాపీ ఓన్లీ. ఓకే, సో సిద్దిపేట మోడల్ బిగ్ బాస్ లో ఉండాలి బట్ ఉండలేదు అని చెప్తారు అంతే. ఉండాలి ఉండలేదని నేను ఆ స్టేట్మెంట్ చెప్పట్లేదు. నా తరపు నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నేనేం చెప్తున్నానంటే ఈ డిజర్వ్ అట్లీస్ట్ వన్ ఛాన్స్ ఇస్ అగ్ని పరీక్ష, నాట్ బిగ్ బాస్ హౌస్, అగ్ని పరీక్ష. ఓకే, అగ్ని పరీక్షలో అట్లీస్ట్ ఒక ఛాన్స్ వచ్చింది, తను నిరూపించుకుని మీకు ఉండేవాడేమో అనిపించిందా? సో తన టాలెంట్ చూపించుకున్నాడు అనిపించిందా మరి మీకు? బికాజ్ ఇంటర్వ్యూ అనే టైంలో నేనైతే లేనండి. బికాజ్ ఆ ఇంటర్వ్యూ క్లోజ్ డోర్ లో జరిగింది అండ్ హాఫ్ ఆఫ్ ద థింగ్స్ ఎక్కడైతే బయట వచ్చిందో అది ఎడిటెడ్ అయ్యి వచ్చింది కాబట్టి నేను కామెంట్ చేయలేను. బట్ యాజ్ ఫర్ ద ఇంటరాక్షన్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ బిహేవియరల్ ప్యాటర్న్ మీద నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అట్లీస్ట్ ఆ అగ్ని పరీక్షలో ఒక ఛాన్స్ ఇచ్చుంటే తెలిసిపోయేది హీ డిజర్వ్ ఆర్ నాట్. ఓకే ఓకే, సో ఒకసారి మాట్లాడండి, అట్లీస్ట్ ఒక ఛాన్స్, వన్ స్టెప్. ఓకే ఓకే, థ్యాంక్ యూ అబు అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ ఆల్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో ఎడిట్ అయ్యి వచ్చిందేమో, నేను దానికి స్టేట్మెంట్ ఇవ్వలేను అంటున్నారు. సో మీరు ఏదైతే స్టేజ్ మీద చేశారో అదే వచ్చిందా లేదంటే ఏదైనా కట్ చేశారా? కొంచెం అక్కడక్కడ కట్ చేసారు. యాక్చువల్గా 10 minutes వరకు మాట్లాడితే మనది ఒక 2 minutes ఏమో వచ్చింది. కొంచెం కరెక్షన్. ఏది కట్ చేశారు మరి మీరు మాట్లాడిన దాంట్లో? నేను శ్రీముఖికి మనకి ఈడు జోడు బాగుంటుంది, సేమ్ ఏజ్ ఫ్యాక్టర్ సేమ్, అది సరదాగా ఫన్ గా నచ్చింది. ఇంకా అది మీరు ఫన్ గా అన్నారు కాబట్టి మీ పైన కౌంటర్ వేసిందేమో. అంతే, మీరు ఫన్ అనుకున్నారు బట్ తన సీరియస్ తీసుకుంది కదా. సీరియస్ ఏం లేదు, యాక్చువల్ తను చెప్పింది నీ ఏజ్ ఎంత అంటే 32 అన్నది, నాది సేమే అని తను సిగ్గుపడ్డది. ఓకే, అక్కడ మన రియాక్షన్ ఏంటంటే మనం కూడా అంటే ఫ్లట్టింగ్ అయినట్టు చేయాలి కదా. యాక్చువల్గా ఆమె చేసిన దానికి ఫ్లడ్ చేద్దాం అనుకున్నారు అయితే. అంతేకాకుండా అభిజిత్ గారు నువ్వు ఫేమస్ నేను ఫేమస్, నువ్వు ఫేమస్ ఫోటోలు దిగుతారు అన్నది, అది కట్ చేసిర్రు. ఇంకా కొంచెం అంటే స్మాల్ డ్యూరేషన్ లిటిల్ బిట్ కట్ చేశారు. ఇంకా ఓకే, యాక్చువల్గా వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూస్తే కూడా రిజెక్ట్ చేద్దామన్నట్టే జడ్జిమెంట్ అన్ఫేర్ అనిపించింది, టు బి హానెస్ట్. ఓకే, సో ఇన్ కేస్ ఇప్పుడు మీకు కాల్ వచ్చి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో రమ్మని అంటే వెళ్తారా? వెళ్తా. సెలబ్రిటీలకు ఏమాత్రం తక్కువ కాదు సిద్దిపేట మోడల్, అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ఇస్తా. ఇందాకే ఫస్ట్ నేను సెలబ్రిటీని అని అన్నారు, మళ్ళీ సెలబ్రిటీలకు ఏమాత్రం తక్కువ అంటే ఇప్పుడు మీరు సెలబ్రిటీ కాదా? ఇప్పుడు అంటే సెలబ్రిటీనా కాదా? కాను, ఎందుకంటే సెలబ్రిటీ అంటే ఇప్పుడు నేను ఇంటర్వ్యూ కార్లో రావాలి, ఆర్థికంగా కూడా ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా. స్టార్టింగ్ ఏమన్నారు ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో? నేను సెలబ్రిటీని, సో అందుకే వాళ్ళు నన్ను రిజెక్ట్ చేశారు. ఓకే, నేను యాక్చువల్ అక్కడ ఫైర్ గా మాట్లాడించింది వాళ్ళతో. సెలబ్రిటీ అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ గా కూడా ఉండాలి. సెలబ్రిటీయా కాదా? ఇప్పుడు సెలబ్రిటీ కాదు, ఎందుకంటే నేను ఇక్కడ ఇంటర్వ్యూకి వస్తే కార్లో. ఇప్పుడు కాదంటే ఇంతకు ముందు సెలబ్రిటీయా? ఇంతకు ముందు కాదు, నేను అసలు ఐఎమ్ కామన్ మ్యాన్. ఎందుకంటే ఐ సపోజ్ టు కామన్ మ్యాన్ అయితే సెలబ్రిటీ కోటాలో నేను ప్రొఫైల్ పంపించాల్సిందేమో అని అన్నారు కదా, అంటే మీరు సెలబ్రిటీ అని ఫీల్ అవుతున్నారు. దెన్ నవదీప్ గారు మాట్లాడినాక సెలబ్రిటీ అంటే ఏంటి మీ ఇంటెన్షన్ లో? సెలబ్రిటీ అంటే ఏంటి? అంటిల్ అండ్ అన్లెస్ ఐ డోంట్ నో దట్, అంటే నవదీప్ గారు చెప్పారు కదా. దెన్ అంటే నాకు తెలిసింది ఏంటంటే ఐ కేమ్ టు నో సెలబ్రిటీ కేటగిరీలో కూడా పంపించాల్సిందేమో, బహుశా వాళ్ళ పారామీటర్ అదే కావచ్చు. మీ సిద్దిపేట కాదా? సిద్దిపేట, ఫారెన్ సిద్దిపేటేనా? తెలుగు రాదా మీకు? వచ్చు. మరి ఎందుకు? మంచిగా మీ వాళ్ళు కూడా చూస్తారు కదా, మీ వాళ్ళు కూడా తెలుగులో మాట్లాడచ్చు. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. తెలుగులోనే మాట్లాడతా, అంటే చూసే వాళ్ళకి కూడా అన్కంఫర్టబుల్ ఉంటది కదా. ఓకే ఓకే మేడం. అంటే మీ ఫ్యాన్స్ ఉంటారు కదా చిన్న నుంచి పెద్ద వాళ్ళ వరకు. థ్యాంక్ యూ. అవును, చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు ఉంటారు. థ్యాంక్ యూ మేడం. అయితే అంటే సెలబ్రిటీ కేటగిరీలో పంపించాల్సిందంటే వాళ్ళ తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ఈ విధంగా అన్నారు అజిత్ గారు నవదీప్ గారు, బహుశా దాన్ని పారామీటర్గా బేస్ చేసుకొని వాళ్ళు రిజెక్షన్ చేసేదేమో.
అందుకని నేను చెప్పిన అన్నట్టు బహుశా సెలబ్రిటీలో పంపిస్తే గిన్న వాళ్ళు కన్సిడర్ చేసేదేమో అని. ఓకే. సో ఇది అడగచ్చా లేదా? అంటే మీ ప్యాషన్ మీది, మీ ఇష్టం మీది. ఆ, సో వీడియోస్ చేశారు. ఓకే. సిద్దిపేట మోడల్ అనేసి మాట్లాడారు. ఒకసారి డైలాగ్ చెప్తారా సిద్దిపేట మోడల్ని? అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలేవు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ ఆపలేవు, సిద్దిపేట మోడల్ అంటారా బాబు. ఇన్స్టాలోనేమో అంత దద్దరిల్లిపోయేటట్టు చెప్తున్నారు. ఇక్కడ అసలు చీమనైనా చచ్చిపోతుందో లేదో మీరు చెప్పేటప్పటికి. అంటే ఎనర్జీ లేదు. డైలాగ్స్ బాగానే చెప్పిన మేడం అప్పుడు. అంటే ఎనర్జీతో చెప్పండి డైలాగ్. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలేవు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ ఆపలేవు, సిద్దిపేట మోడల్ అంటారా బాబు. ఓకే. సో ఇది బాగానే ఉంది, డైలాగ్స్ బాగానే చెప్తున్నారు మీరు, Yeah. సెలబ్రిటీ లెవెల్లో చెప్తున్నారు. మేడం నార్మల్ మీరు ఇన్స్టా రీల్స్ అవి ఇవి చూస్తూ ఉంటారా? ఆ? ఆ, కొంతమంది కామెంట్స్ వస్తుంటాయి, ఏంటి వీడు చిల్లర పోరలా ఉన్న, మిమ్మల్ని కాదు నేను అనేది, నార్మల్గా వేరే వాళ్ళకి చేస్తుంటారు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు. సో వాళ్ళకి వచ్చే కామెంట్సే అంటే నార్మల్గా అనేవాళ్ళే. సో ఇప్పుడు సిద్దిపేట మోడల్ కూడా ఏంటి తిక్కలు తిక్కలు మాట్లాడుతున్నాడు అనే స్టేజ్కి వచ్చారనిపిస్తుందేమో నాకు. లేదు మేడం, ఎక్కడ లేదు, అస్సలు లేదు. అసలు లేదు. సో బాగానే మాట్లాడుతున్నారు. క్వశ్చన్ టు ఆన్సర్ కరెక్ట్ అడుగుతున్నా, చెప్తున్నా కదా. సో నేను క్రింజ్ క్రింజీ స్క్రాప్ అని అయితే అన్నారు, టు బి హానెస్ట్. అంటే నేను తర్వాత అది ఫారినర్స్ వస్తుంటారు కామెంట్ చెరువుకి ఓకే. వస్తుంటే, సో వాళ్ళతో అంత మంచిగా మాట్లాడినప్పుడు సో మీరు అంటే వీడియోస్ కూడా బాగానే ఉన్నాయి, బాగాలేవని కాదు, మరి ఎందుకు ఇంత అంటే సో మీకు ఎంత పాజిటివ్ ఉందో అంత నెగిటివ్ ఉంది, ఒప్పుకోవాలి మీరు, కాదని అయితే అనొద్దు. నెగిటివ్ 99% ఉంటుంది, ఓకే. సో పాజిటివ్ 1% ఉంది, నేను తప్పు చెప్పాను అయితే. సో నెగిటివే మీకు 99% ఉంది, పాజిటివ్ 1% ఉంది. సో మీరు వేరే వాళ్ళకు కూడా అంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, సిద్దిపేట గురించి అంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి, కోమటి చెరువు సో ఫుడ్ గురించి అంత మంచిగా చెప్పినప్పుడు మరి ఎందుకు సిద్దిపేట గురించి స్టేజ్ మీద మీరు చెప్పలేకపోయారు? ఎందుకు ఓన్లీ సిద్దిపేట మోడల్ అనేసి ఈ డైలాగ్ మాత్రమే ఎందుకు చెప్పారు? అంటే వాళ్ళు నాకు స్క్రీన్ ప్రెసెన్స్ డ్యూరేషన్ ఎక్కువ ఇవ్వలేదు మేడం. యాక్చువల్లీ ఇన్ కేస్ మీరు బాగా చెప్తే మీకు ఎక్కువ టైం ఇచ్చేవాళ్ళేమో కదా. మీరు వెళ్ళంగానే సిద్దిపేట మోడల్, నువ్వు అలా ఉన్నావు, నువ్వు ఇలా ఉన్నావు, నేను సెలబ్రిటీని అంటే ఎవరిస్తారు మీకు టైం? కరెక్టే మేడం, అంటే ఇక వాళ్ళు టైం ఇవ్వలే. యాక్చువల్గా రిజెక్షన్ అనేది ఇక చేద్దామన్నట్లే వాళ్ళ ఫేస్ కనబడ్డది, కావాలని చేసి. వాళ్ళతో మీకు ఏం పని, మీరు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలి. సో మీరేంటి ప్రూఫ్ చేసుకోవాలి, మీరేంటో మీరు ప్రూఫ్ చేసుకోవాలి. చేసుకున్నారా? రియల్ క్యారెక్టర్ యూనిక్ గా నేను సింపతి చూపెట్టినా, ఎంటర్టైన్మెంట్ ఇస్తా అని చెప్పిన, కాకపోతే ఫైర్ గా మాట్లాడలేదేమో. కానీ నన్ను అయితే మీరు ఎక్కడ నవ్వించలేదు, ఎంటర్టైన్ చేసి నవ్వించండి అని ఫస్ట్ నుంచి మొత్తుకుంటున్నా, ఎక్కడ నవ్వించట్లేదు, మీరే నవ్వుతున్నారు. మరి మీకెందుకు నవ్వు వస్తుందో నాకు అర్థం కాదు. సరే, నవ్వించడం అంటే మోడల్ అని డాన్స్ చేస్తే మీకు నవ్వు వస్తుంది, ఎందుకు రాదు? ఇప్పుడు మోడల్ సాంగ్ పెట్టుకొని డాన్స్ చేసింది అనుకో, మీరు చూసినవారా? అంటే డాన్స్ చేస్తే అది ఎంటర్టైన్మెంట్ అయిపోతుందా? ఇప్పుడు డాన్స్ చేసే వాళ్ళు డాన్సర్స్ అందరూ అంటే ఏంటి ఎంటర్టైన్ చేస్తున్నారా? కాదు, అది కాదు, కానీ డైలాగ్స్ చెప్పినా కొన్ని ఎంటర్టైన్మెంట్ వస్తుంది. ఏదో ఒక డైలాగ్ చెప్పండి అయితే. డైలాగ్ అంటే తాజ్మహల్కు ఉన్న అందం. వద్దు, నా మీద వద్దు, నా మీద చెప్పకండి, నార్మల్ చెప్పండి, డైలాగ్ చెప్పండి. నీ మీద ఉండే తాజ్మహల్ అందం అని ఇట్లా అంటున్నారు అయితే మళ్ళీ నా మీద చెప్తారేమో. చెప్తున్నా, వద్దు, నా మీద తాజ్మహల్ కున్న అందం షన్విత మేడం మీకుంది. వద్దు, నీకు దండం బాబు, నా మీద అస్సలు వద్దు, నార్మల్ చెప్పండి. తాజ్మహల్ ఇక్కడనే చూస్తున్నట్టుంది. తాజ్మహల్ అక్కడ ఆగ్రాలో ఉంది, ఇక్కడ ఏం లేదు. సో మీరు ఇప్పుడు బిస్కెట్స్ వేస్తే కరిగిపోయి మిమ్మల్ని ఏదో సింపతి ఇక్కడ మీరు నవ్వి రాలేదా? తాజ్మహల్ నా ఫేస్ స్మైల్. ఓకే, సీరియస్ గా ఉండండి. ఇప్పుడు మన బాలకృష్ణ కదా, కంటి చూపుతో చంపేస్తా అన్నట్టు ఉండండి. నాకు రాదు కంటి చూపు, నేను చంపేయను, నేను సీరియస్ గా ఉండను, నేను ఏం చేయను. మీరు డైలాగ్ చెప్పాలి, నేను నవ్వాలి, పడి పడి నవ్వాలి ఇప్పుడు నేను. ఓకే, తాజ్మహల్ వద్దు, ఈ డైలాగ్ నా మీద చెప్పొద్దు అని చెప్పాను కదా మీకు ఫస్ట్. నా మీద చెప్పొద్దు. తాజ్మహల్ అక్కడ శ్రీముఖి ఫైర్ కాలేదేమో, బట్ ఇక్కడ షన్విత ఫైర్ అవుతుంది. బాబు ఫైర్ వద్దు, ఎందుకంటే సరదాగా తీసుకోండి. మనం ఎండ్ ఆఫ్ ద డే యాక్టర్స్, అందరు నవ్వించాలి. నేను యాక్టర్ కాదండి, యాంకర్ అంతే. యాంకర్ వరకు బౌండరీస్ పెట్టుకున్నాను. బౌండరీస్ పెట్టుకున్నాను. బౌండరీస్ నుంచి బయటకు రండి. సిద్దిపేట మోడల్ ఉంది కదా. వద్దు, మీకు దండం, మీ సిద్దిపేట మోడల్కి ఒక దండం. మేడం సరే మేడం, ఒక డైలాగ్ చెప్తా. గుర్రం కంటే వేగంగా దూసుకుపోయేది ఈ సిద్దిపేట మోడల్. నేను డైలాగ్ కొడితే అదోలా ఉంటుందని వాళ్ళు వీళ్ళు చెప్పడమే, నాకు కూడా తెలియదు. గుర్రం కంటే వేగంగా దూసుకుపోయేది ఈ సిద్దిపేట మోడల్ కదా. నిజంగానే అదేదోలా ఉన్నది, డైలాగ్లా లేదు. అందుకే మీరు నవ్వలేదు.
అదే అంటున్నా బహుశా కదా. అందుకే వాళ్ళు నన్ను ఆపేసారు అనుకుంటా. అందుకే ఆపేశారు. సరే ఈ బిగ్ బాస్ గురించి కొంచెం పక్కన పెడదాం. మీరు డైలాగ్ చెప్పరు, నన్ను ఎంటర్టైన్ చేయరు, నేను నవ్వను, వాళ్ళు చూసే వాళ్ళు నవ్వరు, ఇదంతా కాదు. ఓకే. సిద్దిపేట్ మోడల్ ఈ పేరు ఎలా వచ్చింది, అసలు సిద్దిపేట్ వీడియోస్ ఎందుకు చేయాలనుకున్నారు, అక్కడ వర్క్ చేయడానికి రీజన్ ఏంటి అసలు? ఆ రీజన్ అంటే నేను స్టార్టెడ్ ప్రిపేరింగ్ అంటే ఇమ్మీడియట్లీ నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత యూపీఎస్సికి ప్రిపేర్ అవుదాం అనుకుంటే 1 ఇయర్ ఇట్లా ప్రిపరేషన్ అయినా, కానీ ఆర్థిక పరిస్థితులు బాగాలేనందువల్ల నేను పేరెంట్స్కి హెల్ప్ చేయాలని కొమర్షియల్ దగ్గర టికెట్ కౌంటర్ క్యాషియర్గా టికెట్ కౌంటర్లో జాయిన్ అయ్యాను. ఇంకా అంతేకాకుండా అక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ చేసిన. 12 అవర్స్ ఉంటుంది, మంత్లీ 15,000 శాలరీ. ఇంకా అక్కడే వీడియోస్ చేస్తూ మోడల్ అని ఫేమస్ అయ్యాను. ఇంకా బిగ్ బాస్ కానీ ప్రయత్నించాను మేడం. ఓకే, సో వీడియోస్ ఎందుకు చేయాలనిపించింది మరి అక్కడ? మెయిన్ ఉద్దేశం ఏంటంటే కమర్షియల్ ప్రమోట్ చేయాలి అని స్టార్ట్ చేసిన ఇనిషియల్గా. స్టార్ట్ చేశాక ఇంకా మోడల్ అని డ్యాన్స్. సో ఫస్ట్ మీది వైరల్ అయిన వీడియో ఏది మరి? సిద్దిపేటకి ఎప్పుడు వచ్చాము, పోకిరి స్పూఫ్. సిద్దిపేటకి ఎప్పుడు వచ్చామన్నది కానీ కమర్షియల్ చూసామా లేదు. మంచిగా చెప్పండి, డైలాగ్ ఎందుకు అంత కట్టు ముక్కలు చేసి పడేస్తున్నారు? మీ డైలాగే కదా, వేరే హీరోకి చెప్పమన్నట్లేదు. పోకిరి సిద్దిపేట మోడల్ సెలబ్రిటీ అంటే ఇప్పుడు డైలాగ్ చెప్పాలి. పోకిరి స్పూఫ్ చేశాను మేడం. మంచిగా చెప్పట్లే మీరు. ఇప్పుడు మంచిగా చెప్పే వరకు మనం ఈయనే కూర్చున్నాం. సరే మేడం, నేను యాక్చువల్గా పొద్దున్న నుంచి ఏం తినలే, అందుకని నేను మీకు లంచ్ కూడా తెప్పించాం, మీరు రాలేదు, నా ప్రాబ్లం కాదు. అవును, సారీ టు సే. సరే మేడం, డైలాగ్ చెప్తా. సిద్దిపేటకి ఎప్పుడు వచ్చామన్నది కానీ కమర్షియల్ చూసామా లేదా అని పోకిరి స్పూఫ్ చేసి జగడమే అని రన్నింగ్ చేసినాం. కామెడీకి వెళ్ళిపోయింది. ఓకే, సో డైలాగ్స్ చెప్తున్నారు. మరి ఊర్లో ఎలా చూసేవాళ్ళు? అరే వీడేంటి పనికి వెళ్తా అనేసి అక్కడ డైలాగ్స్ చెప్తున్నాడు. అవును, అమ్మ నాన్న కూడా అదే. ఎందుకంటే ఉన్న జాబ్ అయింది, ఫోటోలు తీయడం అంత వాళ్ళకి సిబ్బందికి ఇబ్బంది అయింది. ఓకే, ఏం చేశారు మీరు? సిబ్బందికి నా వల్ల ఇబ్బంది అయింది. ఎందుకంటే అందరు నాతో ఫోటోలు దిగుతారు కదా, విజిటర్స్ కమర్షియల్ ఎక్స్ప్లోర్ చేయడానికి బదులు నాతో ఫోటో దిగుతారు. ఇంకా అది వాళ్ళకు. మీరున్నారని అక్కడికి విజిట్ చేయడానికి చాలా మంది వచ్చారంట, నిజమే? అవును నిజమే. వచ్చి ఫ్యాన్స్ అభిమానించేటోళ్ళు ఆప్యాయంగా. అంటే ఓన్లీ సిద్దిపేట వాళ్ళేనా లేకుంటే వేరే వాళ్ళు? సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చేవాళ్ళు, బయట సెటిల్ అయిన తెలుగు వాళ్ళు కూడా, ఫారిన్ కంట్రీస్లో వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ అభిప్రాయం పంచుకునే వాళ్ళు. వీడియోస్ బాగున్నాయని ఒక మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు. ఇంకా వాళ్ళు అట్లా ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడే నాకు అనిపించింది ఎంటర్టైన్మెంట్ చాలా మందికి చేరుకోవాలంటే బిగ్ బాస్ అనేది ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ అని. ఓకే, దెన్ ఐ స్టార్టెడ్ ట్రైయింగ్ ఫర్ బిగ్ బాస్. సో మీరు ఎటు వెళ్ళి బిగ్ బాస్ కి వెళ్ళాను అదొకటే చెప్తున్నారు, మీ లైఫ్ జర్నీ నాకు ఎక్కడ కనిపించట్లేదు. అక్కడికి వెళ్ళారు, చేశాను, సో వీడియో తీశాను, అది వైరల్ అయింది. ఓకే, ఇదంతా బాగానే ఉంది. సో ఏంటి ఫ్యామిలీ ఏంటి, మీరు అంత చదువుకున్నారు, మరి అంటే నాన్నగారు వంటలు చేస్తాడు పెళ్లిళ్ళ, అమ్మ ఇంట్లోనే ఉంటది, ఒక అక్క ఒక చెల్లె, మ్యారేజ్ అయింది, చెరో బాబు. నాకు మాత్రం సిద్దిపేట మోడల్ మీ అమ్మకు ఎవరుకోలేదని నన్ను అడుగుతున్నారు, అమ్మగారిని కూడా సంబంధాలు చూస్తుంది. ఇంకా త్వరలో శ్రీజ అదే శ్రీజ పెళ్లి, శ్రీజ నాది పెళ్లి, ఆమె తను బిగ్ బాస్ నుంచి రాగానే ర్యాలీ ఇస్తాం. ఈ మాట వింటే ఆమె ఏమైతుందేమో నాకు అందమని అనేకి వస్తలేదు. అనండి మేడం, అంటేనే కదా మన వ్యూవర్స్కి తెలిసేది. వద్దులేండి, మళ్ళీ నన్ను తిట్టుకుంటారు మీ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే. అడగండి మేడం, నో ప్రాబ్లం. శ్రీజ ఫ్యాన్స్ ఎవరన్నా మీకు మెసేజ్ చేస్తున్నారు మరి బావా అది ఇది అనేసి? అంటే కామెంట్స్ లో పెడతారు అప్పుడప్పుడు. అంటే అక్క అని శ్రీజని పిలుస్తున్నారంటే అక్క వాళ్ళ హస్బెండ్ బావ అవుతాడు కాబట్టి మీకు మెసేజ్లు సంథింగ్ కామెంట్స్ అవి ఇవి రావాలి. ఓకే, సో అగ్నితోటి రీల్ చేస్తేనే అంత ఫైర్ అయ్యారని అంటే, సో ఇంకా వేరే చేస్తే మిమ్మల్ని వేసేస్తారేమో. కామెంట్స్ వస్తే నేను చెప్పిన దిస్ ఇస్ జస్ట్ ఫర్ యాక్టింగ్ మాత్రమే, రీల్ కొరకు, కానీ నా హార్ట్ మాత్రం తన దగ్గర. ఓకే, శ్రీజ్ ఇప్పుడు మిమ్మల్ని రిజెక్ట్ చేసింది, ఆల్రెడీ అయిపోయింది అది. తను బిగ్ బాస్ నుంచి వచ్చినాక కూడా మీలో యాక్సెప్ట్ చేస్తుందో చేయదా తర్వాత విషయం. చేయదు కూడా, తను సరదాగా తీసుకుంది, ఫన్ గా తీసుకుంది అనుకోవాలి. ఓకే, మరి మీరు సీరియస్ అంటున్నారు కదా? నేను సీరియస్. ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్లి అయిపోతే మీరు గడ్డం పెంచుకొని తాగుకుంటూ ఇలా చేస్తారా? అప్పుడు ఫుల్ ఎంటర్టైన్ ఉంటది మాకు, అప్పుడు మేము నవ్వుతామేమో, అది ఎంటర్టైన్మెంట్ అయిపోతుంది మాకు అప్పుడు. థ్యాంక్ యూ మేడం. అది అవుతే సిచ్యువేషన్ అలాంటి పరిస్థితి దాపరిస్తే మాత్రం ఖచ్చితంగా నేను ఒక లైలా మజ్ను వాళ్ళ దాంట్లో ఎట్లా రోమియో జూలియట్ లాగా అట్లా ఏదో ఒకసారి శ్రీజ కోసం ఒక డైలాగ్ ఏదన్నా పాట ఏదన్నా వాడండి. ఎట్లా బిగ్ బాస్ నుంచి వచ్చినాక ఇంటర్వ్యూ చూస్తే వాళ్ళు ట్యాగ్ చేస్తారు, నేనే ట్యాగ్ చేస్తాను శ్రీజకి. నువ్వంటే నాకు ఇష్టం, నీ నవ్వంటే నాకు ఇష్టం. ఇంత మేడం, 2 లైన్స్. 2 లైన్సేనా?
ఓకే. సో మరి శ్రీజ ఎలిమినేషన్లో ఉన్నప్పుడు సపోర్ట్ చేస్తారా? సపోజ్ తనకు ఓటింగ్ యాక్చువల్ హాట్‌స్టార్‌లో తనకి వేసిన. షీ నోస్ దట్. ఇంకా ఏ, అది ఇప్పుడు ఓటింగ్ అయిన నా సపోర్ట్ మై లవ్ అండ్ మై సపోర్ట్ ఈస్ ఆల్వేస్ విత్ శ్రీజ. ఓకే. సో శ్రీజ కాకుండా శ్రీజ మీ క్రష్, మీ లవ్ అదంతా ఓకే. శ్రీజ కాకుండా ఇంకెవరికి సపోర్ట్ చేస్తారు? ఇంకా నో వన్ ఎల్స్. అంటే ఓన్లీ అంటే ఎవరు అంత పర్ఫెక్ట్ గా లేరా? నో వన్ ఎల్స్. అంటే ఫస్ట్ ప్రియారిటీ అయితే తనకు. ఇంకా అదే నేను ఏమంటున్నా, శ్రీజ కాకుండా ఇంకెవరికి సపోర్ట్ చేస్తారు? మా గ్రూప్ లో అమ్మాయి ప్రియా. ప్రియా. ఇద్దరు మా గ్రూప్. అంటే ఓన్లీ మీ గ్రూపేనా? సెలబ్రిటీస్ వాళ్ళకి ఎవరికి సపోర్ట్ ఎవరు చేయరా? గ్రూప్ డిస్కషన్ లో మేము వాళ్ళిద్దరు మా గ్రూపే. అమ్మాయిలు బాగా ఫైర్ హైపర్ యాక్టివ్ ఉన్నారు, చాలా బాగా మాట్లాడారు. సో అభిజిత్ సారీ నవదీప్ మిమ్మల్ని కావాలని రిజెక్ట్ చేశాడు. సో వాళ్ళంతా అన్ఫేర్ ఉన్నారనేసి అన్నారు. మరి శ్రీజని కావాలనే సెలెక్ట్ చేశారా నవదీప్? కావాలని కాదు, తను ఫైర్ ఇచ్చింది, నేను ఫైర్ ఇవ్వలేదు. ఓకే. మరి అభిజిత్ బిందు మాధవి రిజెక్ట్ చేశారు కదా అమ్మాయిని, ఓన్లీ నవదీప్ సెలెక్ట్ చేశాడని అంటే, సో ఓన్లీ నవదీప్ సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏంటి? తను అమ్మాయి ఫైర్ అయింది అని చెప్పొద్దు, రీజన్ ఏదైనా ఉందా మీకు ఏమైనా తెలుసా? అది కావాలని సెలెక్ట్ చేసిన కాదు, కావాలని అయితే కాదు. తను యాక్చువల్లీ మా గ్రూప్ డిస్కషన్ లో కూడా నేను దగ్గర నుంచి చూసిన కదా, మా పక్కనే తను తాబి మేడంతో కూడా ఆర్గ్యుమెంట్ చేసింది. తను వాటర్ అది అనుకుంటా మేడంతో ఆర్గ్యుమెంట్ లాగా మాట్లాడింది, ఫైర్ తో మాట్లాడింది. షీ వాస్ ఇంప్రెస్డ్, అప్పుడు చాలా ఇంప్రెస్ అయింది తాబి మేము కూడా. ఇంకా మరి మీరు నాగార్జునని కలిసే ప్లాన్ ఏం చేయలేదా? సార్ నేను వస్తాను బిగ్ బాస్ కి అని. చేయలే, కనీసం మీరన్నా తీసుకెళ్ళండి, మీరన్నా రికమెండ్ చేయండి. అంత సెలబ్రిటీని కాదండి, నాగార్జున గారిని కలిసి అంత సెలబ్రిటీని అసలు కాదు. సన్విత మేడం మీరు రికమెండేషన్ చేయండి, ఒకవేళ మీ రికమెండేషన్ అవుతుందేమో. నేను ఇప్పుడు చెప్పింది మీకు అర్థమైందా? తెలుగులోనే చెప్పాను. అదే మీ అంత సెలబ్రిటీని నేను కాదు. సెలబ్రిటీ కాకుండా కానీ మీకు పెద్ద పెద్ద పరిచయాలు ఉంటాయి కదా. అమ్మో, నాకు చిన్న చిన్న పరిచయాలు కూడా లేవు, అంత పెద్ద పెద్ద పరిచయాలంట. ఉంటాయి మీకు పెద్ద పెద్ద పరిచయాలు, ఎందుకంటే మీరు చాలా డిగ్నిటరీస్ ని ఇంటర్వ్యూస్ చేస్తుంటారు కదా. ఇంటర్వ్యూస్ చేస్తే పరిచయాలు ఉంటాయా? మీరంటే సెలబ్రిటీ. సో మీరు అంటే ఇప్పుడు నార్మల్ ఎవరైనా బిగ్ బాస్ అగ్ని పరీక్షకు వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూస్ ఇచ్చారు, వాళ్ళ ఒపీనియన్ షేర్ చేసుకున్నారు, ఓకే. బట్ మీరు కృష్ణకాంత్ పార్క్ దగ్గర బైట్స్ ఎందుకు ఇచ్చారు? బైట్స్ అంటే ఇంకా ఆ రోజు అటువైపు నుంచి ఆన్ ద వేలో వెళ్తున్నాం, మా ఫ్రెండ్ తనకు ఇంటర్వ్యూ ఇచ్చింది అనుకుంటాను యాక్చువల్. ఒక యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చి ఆ రూట్లో ఆ మార్గ మధ్యలో వెళ్ళేటప్పుడు సరే మాట్లాడితే మొత్తం తెలుగు లేకుంటే మొత్తం ఇంగ్లీషేనా మార్గం మధ్యలో వెళ్ళి? సరే ఓకే ఓకే సరే తెలుగు ఓకే సార్. నేను నార్మల్ గా అడిగాను, నాకు ఏదో డిఫరెంట్ గా అనిపించి మీ స్లాంగ్స్ అవన్నీ. ఓకే, డిఫరెంట్ అంటే యూనిక్ ఉండాలి మీరు, అంతేనా? అంతే కాదు, అయితే ఏదైనా ఫ్లూయెంట్ గా మాట్లాడతాను. అంటే ఆ మార్గ మధ్యలో వెళ్ళేటప్పుడు తను ఆపి, నువ్వు వైల్డ్ కార్డ్ గురించి ప్రయత్నిస్తున్నావు కదా, ఎలాగూ చాలా మట్టుకు చేరువవ్వాలంటే నీకు అంటే అక్కడ ఆ యూట్యూబ్ ఛానల్ అని ఈ యూట్యూబ్ ఛానల్ అని వెళ్ళి ఇవ్వడం ఒక ఎత్తు అయితే, కృష్ణకాంత్ పార్క్ దగ్గర అందరు వస్తుంటారు, వన్ స్టాప్ సొల్యూషన్ లాగా అది, నువ్వు నీ వాయిస్ ఇవ్వడానికి అంటే దెన్ ఐ గేవ్ మై వాయిస్ దేర్. బట్ అక్కడ ఇవ్వడం కరెక్ట్ కాదు అనిపించిందా మరి మీకు? నాకైతే కరెక్ట్ కాదనిపించింది, ఎందుకంటే మీరు బిగ్ బాస్ అగ్ని పరీక్షకి వెళ్ళారు, అంత పెద్ద సెలబ్రిటీ కృష్ణకాంత్ పార్క్ దగ్గరికి వెళ్ళి బైట్స్ ఇవ్వడం అంటే కరెక్ట్ కాదు కదండి. అయ్యో మేడం, ఇంకా అంటే మీ వాల్యూని మీరే తీసుకున్నట్టు అనిపించలేదా? ఏమో మేడం, అంటే నాకు ఫ్యాన్స్ కూడా హర్ట్ అవుతారు. ఓకే మేడం, కానీ యాక్చువల్గా నా మైండ్ అంతా ఏంటంటే బిగ్ బాస్ అవ్వలేదు అన్న డిసప్పాయింట్మెంట్లో వైల్డ్ కార్డ్ అనే ఏమైనా ఛాన్స్ ఉంటుందేమో అన్న తపనతో వెళ్ళినా మేడం. ఓకే. సో బిగ్ బాస్ స్టేజ్ పైన శ్రీముఖి అడిగినప్పుడు చెప్పారు కదా, సో ర్యాపిడో కూడా చేశాను. అవును, ర్యాపిడో చేయడానికి రీజన్ ఏంటి? అదే కొమర్షియల్ దగ్గర జాబ్ తీసేసారు, ఇంకా నా చదువుకు తగ్గట్టు స్కూల్లో జాబ్ ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు? అంటే పిల్లలు ఇన్ఫ్లుయెన్స్ అవుతారంట, మోడల్ మా స్కూల్కి వచ్చిందని పిల్లలు ఇంటికి వెళ్ళి ఎగురుతారంట. ఒక ఛాన్స్ ఇవ్వండి. అదే అడగాల్సిందే. ఇప్పుడు మీరు నవ్వేది చూస్తా, నేను ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తా. నేను అందుకు నవ్వలేదు, ఇంటికి వెళ్ళి వాళ్ళు డాన్స్ చేస్తారేమో మాడాలని అంటే అందుకు నవ్వాను నేను. అయితే ఇంకోటి ఏంటంటే నేను అంటే అది అట్లా రిజెక్షన్స్ అయినాయి ప్రతి చోట, అంటే జాబ్ ఇవ్వట్లే, ఇంకా ర్యాపిడో అనేది చేద్దాం కొంచెం అని ఇక్కడ బిగ్ బాస్ ట్రయల్స్ చేసేటప్పుడు అన్నపూర్ణ స్టూడియో చుట్టూ ర్యాపిడో కొట్టుకుంటూ ప్రయత్నంలో భాగంగా ర్యాపిడో చేశాను. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? ఇక్కడ హైదరాబాద్ లో ఉంటున్నారా, సిద్దిపేటలో ఉంటున్నారా? సిద్దిపేట నుంచి రాకపోకలు.
ఓకే. సో అమ్మ వాళ్ళు ఎట్లా చూస్తారు మరి? ఎందుకు నీకు ఇవన్నీ అని అంటారా? అంటారు. లేదంటే సపోర్టా? అమ్మగారు నాన్నగారు తిట్ల వర్షం, ప్రశంసల వర్షం, బ్లెస్సింగ్స్ లాగా నేను భావిస్తా. తిట్ల వర్షం కురిపిస్తారు. ఏంటంటే అసలు ఈ వీడియోలతో ఏం రావు, ఇవన్నీ ఆపేసి బుద్ధిగా పని చూసుకొని ఒక పనిమంతుడిగా ఒక పిల్లనిస్తారు, బాధ్యతయుతంగా మంచిగా ఉండు, ఎందుకంటే ఆ వీడియోలతో ఏమవ్వదు అని చెప్తారు. మరి సాంగ్ ఎందుకు చేశారు? మీరు రీల్స్ చేస్తున్నారు ఓకే, ఇప్పటి వరకు ఓకే. సాంగ్స్ ఎందుకు? సాంగ్ వచ్చింది కదా ఒకటి, మీరు మోడల్ అనేసి. ఎలా ఉంది మేడం సాంగ్? బాగుంది. థ్యాంక్ యూ. మీరు సపోర్ట్ చేయండి, చాలా మంది షేర్ చేయండి. అయితే ఏమైందంటే లాంగ్ అవైటింగ్ ఆ సాంగ్ గురించి. నేను యాక్చువల్గా ఎప్పటి నుండో సిద్దిపేట మోడల్ సాంగ్ వదలాలి, మంచిది రిలీజ్ చేయాలని. అప్పుడు శ్రీకాంత్ అన్న, సాయి ప్రసాద్ అన్న, ఇద్దరు ప్రొడ్యూసర్స్ ముందుకు వచ్చారు. ఇంకా క్లెమెంట్ అన్న, ఫోక్ లెజెండ్ క్లెమెంట్ అన్న, మాయదారి మైసమ్ము ఈ సాంగ్స్ ఒరిజినల్ మోడల్ సాంగ్ అన్ననే వాడిండు. అన్ననే పాట రాసింది, అన్ననే పాడిండు. సాంగ్ మాత్రం అదిరిపోయింది. అండ్ హోప్ఫుల్లీ యూ విల్ ఎంజాయ్ ది సాంగ్. ఇంకా చాలా మట్టుకు రీచ్ అవుతుంది అని నేను అనుకుంటున్నా. అంతేకాకుండా ఈ సాంగ్ విని ఎంజాయ్ చేయడమే కాకుండా విన్న వాళ్ళు డ్యాన్స్ కూడా చేస్తారు. అండ్ ఐఎమ్ వెరీ షూర్. ఓకే, ఒక 2 లైన్స్ పాడతారా మరి మాకు? మోడల్ మోడల్ సిద్దిపేట్ మోడల్. ఓకే, హల్చల్ మీరు డైలాగ్ చెప్పినా స్లోగానే చెప్తారు, సాంగ్ పాడినా స్లోగానే పాడతారు. అదే వీడియోస్లలో, మీ రీల్స్లలో అయితే మీ వాయిస్ కి పక్కన పిల్లలు కూడా భయపడాలేమో. సారీ, ఓకే. మోడల్ మోడల్ సిద్దిపేట్ మోడల్, తెలంగాణలో హల్చల్, మోడలింగ్ దునియాలో హల్చల్. అరే మనం సిద్దిపేట మోడల్ అంటారా బాబు. ఓకే, సో ఇది మినిమం డిగ్రీ చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. ఏంటి అసలు మినిమం డిగ్రీ ఐఏఎస్ సివిల్ సర్వీసెస్ పాస్ అయిన వాళ్ళకి అర్థం. ఏంటి అర్థమయ్యేది? సాంగ్ మొత్తం. ఓకే, సో ఇలాంటి డైలాగ్స్ కూడా చెప్తూ ఉంటారు కదా మీకు? ఏది మేడం? మీరు చెప్తూ ఉంటారు కదా ఇలాంటి డైలాగ్స్ కూడా? డిఫరెంట్ డైలాగ్స్ చెప్తుంటారు. డిఫరెంట్ ఎందుకు డిఫరెంట్ చెప్తున్నారు? మీరు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, ఓకే, చాలా ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు, సో అదంతా బాగానే ఉంది. బట్ కొంచెం మీరు అన్నట్టు క్రింజ్, స్క్రాప్, సో ఆ స్క్రాప్ ఎందుకు చేస్తున్నారు మరి? స్క్రాప్ లేకుండా ఇప్పుడు డిగ్నిటీగా మంచి. మీరు సివిల్స్ చేశారు, సివిల్స్ కి ప్రిపేర్ అయ్యారు, అంతే ఎంత డిగ్నిటీగా ఉండాలి కదా. సో మరి స్క్రాప్, స్క్రింజ్ ఇదంతా చేస్తే నిజంగానే స్కూల్లో పిల్లలు ఇంటికి వెళ్ళి మోడల్ అని డాన్సులు గెంతులు వేస్తారేమో కదా. సో అందుకే మీకు జాబ్ ఇవ్వట్లేదు, అంతేనా? అంటే ఒకరు మనల్ని చూసి నేర్చుకోవాలి కదా ఎంత డిగ్నిటీగా ఉండాలి అనేది. బట్ మిమ్మల్ని చూసి ఎంతమంది నేర్చుకున్నారు? అంటే చూసి నేర్చుకోవడం అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దట్ ఏంటంటే నేను క్రింజ్, స్క్రాప్ అనే ముద్రపోయి ఒక రోల్ మోడల్ అనే ఇమేజ్ కూడా వచ్చిందని నేను చెప్పగలను. ఎందుకంటే సిద్దిపేట టౌన్ నా వీడియోస్ ద్వారా మంచిగా ప్రమోట్ అయింది. హానెస్ట్లీ స్పీకింగ్, ఓన్లీ సిద్దిపేట ఇప్పుడు అందరికి తెలిసిందంటే అది ఓన్లీ మీ వల్లనే. హానెస్ట్లీ స్పీకింగ్ అంటే ఉన్న ఆల్రెడీ నైస్ బ్యూటీ. ఫస్ట్ సిద్దిపేటకి అంత క్రేజ్ లేదు, తెలుసు, బ్యూటిఫుల్ టౌన్ చాలా మందికి తెలుసు. ఈవెన్ దో నా వంతుగా కూడా ఏంటంటే నేను చేసిన ఫన్ ద్వారా కూడా మంచిగా రీచ్ అయింది, అంటే మంచిగా ప్రమోట్ అయింది. చాలా మంది కూడా సిద్దిపేట మోడల్ అంటే ఫారినర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, సిద్దిపేటను ప్రమోట్ సిద్దిపేట మంచిగా ప్రమోట్ చేస్తుండే ఇతను అన్న ఒక లైన్ అందరికి వెళ్ళిపోవడం ద్వారా ఏంటంటే చాలా మంది ఏమనుకోరంటే ఇతను సిద్దిపేట మోడల్ మాత్రమే కాదు, ఒక రోల్ మోడల్ అని కూడా కొంతమంది వాళ్ళ అభిప్రాయాలు. మీ వల్ల సిద్దిపేటకి పేరు వచ్చింది, వేరే ఫారినర్స్ కూడా వచ్చి విజిట్ చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. మిమ్మల్ని జాబ్ లో నుంచి తీసేయడానికి రీజన్ ఏంటి? మీ వల్ల అంత క్రేజ్ వచ్చినప్పుడు మిమ్మల్ని ఇంకా డబ్బులు ఇచ్చి మరీ ఉంచుకోవాలి కదా. అవును, నవదీప్ గారు సేమ్ ఇదే లైన్ చెప్పిండు. ఎందుకంటే నీకు టూరిజం వాళ్ళే ఇంకా ప్రమోషన్ ఇచ్చి ఇంకా నిన్ను పొగడ్తల్లో ముంచెత్తాలి, మంచి కెరియర్ ఇవ్వాలి, మరి ఎందుకు సేమ్ ఇదే క్వశ్చన్ ఇచ్చిండు. ఇదే క్వశ్చన్ అంటే ఎక్కడైనా సరే నేను తనకు కూడా చెప్పిన. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినా కానీ మనతో జెలసీ ఉండే వాళ్ళు కూడా ఉంటారు హౌస్లో, వెన్నుపోటు వచ్చి గేమ్స్ ఆడే విధంగా అన్నీ ఉంటారు. అదే విధంగా అక్కడ కూడా నా కొలీగ్స్ దే వర్ ఫుల్ జెలస్ విత్ మీ, అంటే ఫుల్ ఆఫ్ జెలస్ విత్ మీ, అసూయ ఉంది కొంచెం. ఇంకా అంతేకాకుండా మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఏం చేశారు జెలస్ ఫీల్ అయ్యారంటే? అందరు వచ్చి నాతో ఫోటోలు దిగడం వల్ల. వాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు, ఓకే, మీ ఫ్రెండ్స్ కానివ్వండి, లేదంటే మీ ఊర్లో ఏం చేశారు? ఊర్లో కాదు, నేను పనిచేసే దగ్గరనే ఫోటోలు దిగడం ద్వారా మేనేజ్మెంట్ కి ఇబ్బంది అవుతుంది. అదే ఓకే, మేనేజ్మెంట్ కి ఇబ్బంది అవుతుంది, ఓకే, బట్ మీకేమైనా చేశారా? మిమ్మల్ని ఏమైనా చేశారా? కొట్టడం, నథింగ్ లైక్ దట్. బట్ జాబ్ వెంటనే వాళ్ళు జాబ్ లో నుంచి తీసేసారు. ఎందుకంటే ఎక్కడ మరి అడగలేదా మీరు ఎందుకు తీసేస్తున్నారు నన్ను, రీజన్ ఏంటి? సో నా వల్లనే ప్రమోట్ అయింది కదా, ఇట్లా ప్రమోట్ చేసుకుంటే ఇంటికాడ వేసుకో అన్నారు వాళ్ళు. నేను చెప్పాను మేడంకి, చెప్తే మేడం నైస్లీ ప్రమోటింగ్ బికాస్ ఆఫ్ మై వీడియోస్ అంటే ఇలాంటి ప్రమోట్ ఏది ఉంటే ఇంటికాడ వేసుకో, మాకు అవసరం లేదు అన్నట్టు. ఓకే, సో మరి ఎందుకు సివిల్స్ లో జాబ్ రాలేదు? మీరు చాలా ప్రిపేర్ అయ్యానని విన్నాను.
చాలా ఇంట్రెస్ట్ గా చదివాను, నేను చేశాను, బట్ రాలేదు అనేసి. ఎందుకు, ఏమైంది అసలు? ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రిపేర్ కాలేదు, మధ్యలోనే వదిలేసిన పరిస్థితులు బాగాలేనందువల్ల. ఓకే. సో మరి ఇప్పుడు కంటిన్యూ చేసే ఛాన్స్ ఉందా, లేదంటే ఈ బిగ్ బాస్ ఇదే ఉందా మైండ్ లో మొత్తం? మైండ్లో బిగ్ బాస్ అయితే తిరుగుతూ ఉంది. బిగ్ బాస్ సివిల్స్ చేసిన అంత ఫేమ్ వస్తుందో రాదో ఎందుకు తెలియదు వస్తుంది? కానీ, ఐఏఎస్ అనేది అల్టిమేట్ అది. ఎందుకంటే మరి మీరు ఎందుకు ఐఏఎస్ అవ్వకుండా బిగ్ బాస్ అని పట్టుకొని దేశంలో తిరుగుతున్నారు? టాప్ పొజిషన్ ఐఏఎస్ అది ఉందా, డిగ్నిటీ మంచి పొజిషన్ అది, అడ్మినిస్ట్రేషన్ అంటే. అంటే కాబట్టి ఇది బిగ్ బాస్ అయితేనే ఇది అవుతుందని కాదు, కానీ రెండింటికి చాలా వేరియేషన్ ఉంది. ఇంకా కాకపోతే ఏంటంటే నేను బిగ్ బాస్ అయితే కొంచెం డబ్బులు వస్తాయి, అందులో కూడా శాలరీ ఇస్తారు కదా బాగానే. ఇస్తారు, కానీ ఇంకా ఫేమ్ రెట్టింపు అవుతుంది, డబ్బులు వస్తాయి. ఇప్పుడు అదే టాప్ పొజిషన్ లో ఉంటుంది జాబ్ అనేసి అన్నారు, ఇక్కడ ఫేమ్ వస్తుంది అంటున్నారు. ఏది నమ్మాలి మేము? ఏది నమ్మాలంటే ఇక అదే నేనే ఇంకా అంటే సిద్దిపేట మాటలు మాట్లాడేది అంతా స్క్రాపా? స్క్రాప్ కాదు, ఇప్పుడు నేను అంటున్నా క్రింజ్ స్క్రాప్ ఇదే మీరేనా? క్రింజ్ స్క్రాప్ అని కాదు, కానీ అసలు నేనే క్రాస్ రోడ్స్ లో ఉండి కన్ఫ్యూజ్ అవుతాను అన్నట్టు, ఏ రోడ్ డైవర్షన్ మరి ఇంత కన్ఫ్యూజ్ అయ్యే పర్సన్ ని ఎవరైనా బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తారా? చెప్పండి. వాళ్ళకి కావాల్సింది యూనిక్ క్యారెక్టర్, ఫైర్ గా మాట్లాడడం, ఏడ ఫైర్ గా మాట్లాడుతున్నారు కన్ఫ్యూజన్ మీరు? క్రియేట్ చేయడం, అంత రియల్ క్యారెక్టర్ ఇంకా డిఫరెంట్ గా ఉండాలి వాళ్ళకి. మీరు రియల్ గా ఉన్నారా? స్టార్టింగ్ నుంచి నేను అదే అడుగుతున్నాను, మీరు అదే చెప్తున్నారు. సో స్టేజ్ పైన ఇలా ఉన్నాను, ఇన్ కేస్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే నా ఎంటర్టైన్మెంట్ వేరే నెక్స్ట్ లెవెల్ ఉండేదని అన్నారు. సరే ఇప్పుడు చేయండి అనేసి నేను అన్నాను, చేయలేదు. మీరు అక్కడే చూపిస్తాను అంటే మీరు రియల్ గా లేరన్నట్టే కదా. సో ఫైనల్ గా బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చి వెళ్తే ఏం చేస్తారు? ఎంటర్టైన్మెంట్ అనకండి, రియల్ గా ఉంటారా అక్కడ కూడా? థ్యాంక్ యూ షల్విత మేడం, అంటే మీ ఇంటర్వ్యూ అదిరిపోయింది, ఎందుకంటే మీ క్వశ్చన్స్ అడిగే విధానం కూడా. ఇంకో విషయం ఏంటంటే నేను ఎంటర్టైన్మెంట్ ఇవ్వడమే కాకుండా దాన్ని ఏమంటారు టాస్క్లు బాగా ఆడతా, విన్నర్ అవ్వడానికి ప్రయత్నిస్తా, ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తా, అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా వీనికి వైల్డ్ కార్డ్ మీద ఆశ ఉంది, వీనికి ఆశలు సజీవంగా ఉన్నాయి, వీని మూర్ఖత్వమే అని మీరు అనుకోకండి. ఎందుకంటే హోప్ఫుల్లీ అవుతే మాత్రం బెటరే. ఇంకా వైల్డ్ కార్డ్లో, తెలుగులో వైల్డ్ కార్డులో వెళ్ళి విన్నర్ అయిన వాళ్ళు ఎవరు లేరు. హిందీలో మాత్రం ఎలివేష్ యాదవ్ వైల్డ్ కార్డ్ వెళ్ళి విన్నర్ అయ్యింది. హిందీలో వెళ్తారా మరి మీరు? హిందీ బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ లో వెళ్ళి విన్నర్. మీరు వెళ్తారా హిందీ బిగ్ బాస్? ఫస్ట్ తెలుగు, అంటే అటు వెళ్ళే ఛాన్స్ ఉంది అయితే. అయితే ఇక్కడ కూడా వైల్డ్ కార్డ్ అవకాశం వస్తే మాత్రం నేనే విన్నర్ అవుతా, బెస్ట్ ఇచ్చి పడేస్తా. సో ఎవరు వెళ్ళొద్దు అనుకుంటారు చెప్పండి, మా సపోర్ట్ కూడా మీకే ఉంటుంది. బట్ అంత కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లారిటీగా, ఇన్ కేస్ మీరు వెళ్తే మంచిగా గేమ్ ఆడి, సో మిమ్మల్ని చూసి ఒకరు ఇన్స్పైర్ అవ్వాలి తప్పితే మోడల్ అని పిచ్చి గంటలు వేయొద్దు. సో ఇదైతే నేను చెప్తాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో ఆల్ ద బెస్ట్ మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. అవుతే మాత్రం మళ్ళీ ఒక ఇంటర్వ్యూ వీ కెన్ ప్లాన్ అనదర్ ఇంటర్వ్యూ యాజ్ వెల్, అదిరిపోయి ఇంటర్వ్యూ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా సిద్దిపేట మోడల్ గారితో ఇంటర్వ్యూ. సో మీకేమనిపిస్తుంది, బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాలా లేదా కమెంట్ చేయండి. నెక్స్ట్ గెస్ట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈహా టీవీ చూస్తూనే ఉండండి. టాటా, బై బై.